కవిత ఎపిసోడ్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 4 నెలలుగా పార్టీలో విపక్షంగా తయారైన కేసీఆర్ కూతురు ఎట్టకేలకు కవితపై వేటు పడడంతో కేడర్లో క్లారిటీ వచ్చింది. ఈరోజు మీడియా ముందుకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్తో ఉన్న లింకులన్నీ తెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు రేగుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ జరుగుతోంది. కవిత కొత్త పార్టీ పెడతారా లేక ఇదే పార్టీలో ఉంటూ తన శైలిని కొనసాగిస్తారా అనేదే సస్పెన్స్ గా మారింది. సస్పెన్షన్ వేటు తర్వాత ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు కవిత. మరి ఇవాల్టి ప్రెస్ మీట్ లో ఎలాంటి సంచలనాలు బయట పెట్టబోతున్నారు? దయ్యాలు దుర్మార్గులు అంటూ హరీష్ సంతోష్ పై విరుచుకుపడ్డ కవిత మళ్లీ వాళ్లనే టార్గెట్ చేస్తారా లేక కొత్త పేర్లు తెరపైకి తెస్తారా? సస్పెన్షన్ పై అసలు కవిత వర్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ పావుగా కవిత మారారంటున్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసమే హరీష్ రావుపై ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు ఆయన. ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో, ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా దర్శించలేం. అంటే ఒక ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా నాశనం చేయాలి అనేది బీజేపీ కాంగ్రెస్ కుట్రధారంగా ఏదైతే మన కుటుంబంలో చిచ్చు పెట్టైనా సరే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది ఎవరైనా సరే ఇటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులను, పార్టీ లైన్లు దాటి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ శిక్ష తప్పదు. రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం ఉండాలి. కేసీఆర్ గారి పెట్టినటువంటి పార్టీ నాశనం చేయాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదే గతి పడుతుంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ బడేబాయ్ చోటాబాయ్ ఒకటైనా బీఆర్ఎస్ పార్టీని మా నాయకుడు కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. న్యాయస్థానం ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాతా మధు కూడా ఆమెపై రియాక్ట్ అయ్యారు. పార్టీ కన్నా ఎవరు ఎక్కువ కాదని, దీనిపై అధినేత స్పష్టమైన సంకేతాలు ఇచ్చారంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు సస్పెండ్ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్వామి అయి పార్టీని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న క్రమంలో ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను, దాన్ని స్వాగతిస్తున్నాను. ఈరోజు పార్టీని క్రమశిక్షణ తప్పకుండా గైడ్లో పెట్టడం కోసం సొంత కూతురిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. పార్టీలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ తప్పితే అందరూ ఒకటే అందరికీ ఒకటే సూత్రం అనేటువంటి దాన్ని కేసీఆర్ గారు క్లియర్గా ఈ యొక్క మెసేజ్ అనేది పార్టీ క్యాడర్కి ఇవ్వటం అనేది జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా ఇది ఒక హెచ్చరికగా మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణకి ఎవరు అతీతులు కారు.